అంటే రోజుకొక వ్యవహారం బయటకొస్తా ఉంది. వైసీపీ నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఏదైతే టీటీడీ చైర్మన్‌గా చేసిన మాజీ టీటీడీ చైర్మన్ చేసిన వ్యక్తి ఏదైతే గవర్నమెంట్ గాని, అటుపక్క బోర్డ్‌లో ఉండే ఏదైతే విజిలెన్స్ అధికారులు గాని పిలిచినా గూడా ఎందుకెళ్ళట్లేదు అనుకున్నా, ఆయన కోర్ట్‌కెళ్ళి నాకు రక్షణ కావాలి మీడియా నుంచి, అటు పక్కన గవర్నమెంట్ ఏదైతే ఏసిందో వాటి నుంచి నన్ను పరిరక్షించాలని చెప్పి ఆయన కోర్ట్‌కెందుకు ఎక్కారని అనుకుంటున్నారు? నమస్తే అండి. ఇవాళ వాస్తవంగా రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం అనేక రకాల అరాచకాలు చేసింది. దాంట్లో ఇవాళ తిరుపతి దేవస్థానాన్ని ఇవాళ ఈ యొక్క ఏదైతే ఉందో అది నేషనల్ వేడిగా తిరుపతి అంటే చాలా పవిత్రమైన స్థానం. అందుట్లోకి కొన్ని వేల లక్షల మంది నిత్యం దర్శించుకునే పరిస్థితి. అటువంటి దేవస్థానాన్ని ఇవాళ భ్రష్టు పట్టిద్దామనే ఆలోచనతో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వాళ్ళ బాబాయి ఈ యొక్క ఈయన కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారంటానికి ఇది నిదర్శనం అని కూడా వాళ్ళ రాష్ట్రం కాదు దేశం అంతా కూడా కోడైకి వస్తుందని చెప్పి, ఇందుట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ల్యాబ్ టెస్టులు కూడా బయటకు వచ్చినాయండి. వాళ్ళకైనా తప్పు తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఈ తిరుపతి దేవస్థానానికి, దేవుడికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి తప్పు క్షమాపణలు చెప్పాల్సింది పోయి వాళ్ళ రక్షణ కల్పించండి, అది కల్పించండి అంటున్నారు. అయ్యా, వాళ్ళ రాష్ట్రంలో ఏదన్నా రక్షణ కల్పిస్తే కోర్టుల ద్వారా తాత్కాలిక రక్షణ కలిగిద్దే తప్ప వాళ్ళ దేవదేవుడు కానీ తలుసుకుంటే నిన్ను ముల్లోకాల్లో ఎక్కడున్నా కానీ నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళకైనా చేసిన తప్పులకి లెంపలేసుకొని వాళ్ళ సాక్షాత్కారంగా ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరుకుంటే ఆయన రక్షిస్తాడే తప్ప ఇంకా దేశంలో ఎవరో రక్షించేవాళ్ళు లేరు. మీరు ఖచ్చితంగా శిక్షార్హులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు పుట్టుక నుంచి స్వామివారి భక్తుడు. ఆయన అలాంటి వ్యక్తి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏదైతే రిపోర్ట్లు వచ్చిన రిపోర్ట్లు పట్టుకొని ఆయన చెప్పినా కూడా ఇదంతా ఆయన పరిపాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ కోసమే తిరుపతి రెడ్డి వ్యవహారం తీసుకొచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు దీంట్లో అవాస్తవం. సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేయాలని ఆయన అడుగుతున్నాడు కదా, దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా సిబిఐ, సిఐడి ఎంక్వైరీ వేయాలండి. ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తుగా అందుట్లో భాగస్వాములు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కరుణాకర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు కానీ, వీళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా ఈ వెంకటేశ్వర స్వామి మీద ఏ మాత్రం కూడా భక్తి కానీ, అదేవిధంగా భయం కానీ లేని వాళ్ళకి వాళ్ళ చైర్మన్ పదవి ఇచ్చారంటే వాళ్ళ దోపిడీకి నువ్వు తాళాలు బార్లుగా తీసావని చెప్పి కూడా ఈ సందర్భంగా జనమంతా అనుకుంటున్నారండి. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాపంలో ప్రధాన సూత్రధారుడు అవుతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ చైర్మన్గా ఉన్న మనిషికి 6 నుంచి 12 టికెట్లు వాళ్ళంటే రికమెండేషన్ చేసే పరిస్థితి. వీళ్ళ బాబాయి దాదాపుగా రోజుకి 350-400 మందిని వాళ్ళు పంపించి దోపిడీ చేస్తుంటే నీకు తెలియదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా అదే కోవలో వాళ్ళ కరుణాకర్ రెడ్డి గారు కూడా వచ్చిన కానించి 150-200-300 మందికి ఆయన కూడా ఈ యొక్క రికమెండేషన్ లెటర్లు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకుంటుంటే నీకు తెలియదా అని చెప్పి అడుగుతున్నాం. అంటే నువ్వు కనీసం మీ ఒక దేవస్థానంలో జరిగే దోపిడీనే నీకు తెలియకపోతే ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి నువ్వు ఏమాత్రం పాటుపడతావు, నువ్వు అసలు పనికిరావని చెప్పి అంటారు. జనమంతా కూడా నువ్వు ముందు తెలుసుకునేట్లకి ఖచ్చితంగా ఖండన చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి తప్పు చేస్తే వాళ్ళకి తప్పుని దండించాల్సిన బాధ్యత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అదేవిధంగా రకంగా ముందుకు పోకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని, మీ పార్టీని ఖచ్చితంగా ప్రజలు దండిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చూసుకుంటే ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు నిన్న వచ్చి హడావుడి చేశారు. మొన్న ఏమన్నా సవాల్ విసిరి సవాల్కి ఏదైతే లోకేష్ గారు వచ్చి సవాళ్ళు స్వీకరించారు, ఆయన అక్కడే తిరుపతిలో ఉన్నారు. నిన్న వచ్చి హడావుడి చేసిన తర్వాత పోలీసులు ఆయన పర్మిషన్ లేకుండా చేశారు కాబట్టి అరెస్ట్ చేసి దాన్ని కూడా మా మీద దాడి చేసేది ఉంది, ఇక్కడ తప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా నాయకుని అరెస్ట్ చేశారని అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? వాస్తవంగా వీళ్ళు గతంలో చేసిన పాపాలకి రెట్టింపు వస్తుందని చెప్పి మనకు ఒక శాస్త్రం ఉందండి. ఆ శాస్త్ర ప్రకారమే ఇవాళ అదేవిధంగా కుప్పంలో కానీ, అదేవిధంగా తిరుపతిలో కానీ అనేక రకాలుగా దాడులు చేసి కార్యకర్తలను హింసించిన పాపం ఊరికినే పోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ లోకేష్ గారు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నవాడు అయితే నువ్వు కనీసం 6, 5, 10, 12 వరకు నువ్వు రికమెండేషన్ లెటర్లు ఇవ్వాలి. అట్టాడిది 100 కొద్ది రికమెండేషన్ లెటర్లు ఎందుకు ఇచ్చావు అంటే నీకు ఏ దోపిడీ ఆలోచన లేకపోతే ఎలాగిచ్చావని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నావు. ఆయన కాదండి, మా లోకేష్ గారితో కాదు, కనీసం సామాన్య భక్తుడు అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నువ్వు నిజంగా నిజాయితీ పడు అని చెప్పి జనం నమ్ముతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా పొన్నవల సుధాకర్ గారి వ్యవహారం వచ్చేపాటికి ఆయన కోర్టుకి ఎక్కాడు, హడావుడి చేస్తాం, ఇంకో పక్కన ఢిల్లీకి పోయి హడావుడి చేసి చివరికి ఏదైతే బయటకు వచ్చి మీడియా సమావేశంలో బయటకు వచ్చి పందికొవ్వుని ఈ బంగారంతో సమానం అన్నట్టుగా ఆయన పోల్చడాన్ని ఎలా చూస్తారు? తిరుపతిలోని వెండి వస్తువుగా ఒక సిల్వర్ వస్తువుగా చూస్తున్నాడు కదా, దాన్ని ఎలా చూస్తారు? అంటే పంది కొవ్వు ఏ ఎక్కువ రేట్ ఉంది, దాంట్లో నెయ్యి శాతం చాలా తక్కువ, అది పోసేది చాలా తక్కువ కాస్ట్ అని చెప్పి అన్నాడు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి ఆయన అత్యున్నతమైన న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్నాడండి. ఒక లీగల్ దాంట్లో అటువంటి మనిషి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే నోటికి జనం వచ్చినట్టుగా తిడుతున్నారంటే దానికి తప్పు లేదండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు అన్నట్టుగా పంది కొవ్వు లేకపోతే ఇంకోటో 1200 1500 ఉండొచ్చు అని చెప్పి నువ్వు అంటున్నావు. ఇవాళ 100 రూపాయలకి 50 రూపాయలకు దొరికే పరిస్థితి అది నల్లి మొత్తం తీసుకొచ్చి వేశారని చెప్పి ఇవాళ ల్యాబ్ టెస్ట్లో దొరికిందండి. ఇవాళ అటువంటి దాన్ని కూడా నువ్వు కప్పిపుచ్చి నువ్వేదో మేలు చేయాలనుకుంటున్నావు. అయ్యా నువ్వు వెంకటేశ్వర స్వామి కొట్టే దెబ్బకి నువ్వు కాదు కదా నీ ఒక తరతరాలు కూడా ఉండకుండా పోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు చేసే రాజకీయ మొత్తం కూడా వాళ్ళ న్యాయస్థానంలో న్యాయాన్ని కాపాడటం పోయి వాళ్ళ అన్యాయానికి అండగా ఉంటున్నావు. నీకు కొట్టే దెబ్బ వెంకటేశ్వర స్వామిది, కనీసం కళ్ళు బయలు గమ్ముతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని కూడా పొన్నవోలు సుధాకర్ గారికి చెప్తున్నాం ప్రత్యేకించి. అదేవిధంగా చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చి ఏదైతే టీడీపీ ఆర్ జనసేన బీజేపీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు పరిచారా? అది ఎంతవరకు వచ్చిందంటారు? ఏమండి 100కి 100% కూడా అమలు చేస్తాం, అమలు చేస్తున్నాం. ఇందుట్లో భాగంగానే ఇవాళ ఆ రోజు 3000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి కనీసం 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచేపాటికి. అదే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అయితే చెప్పాడో చెప్పిన రోజు కాంచి 4000 రూపాయలు పింఛన్ అని చెప్పి 4000 రూపాయలకి ఒక 4000 కలిపి మొత్తం 7000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన్ని కనీసం చూసి మాట్లాడడం కాదు, తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ సూపర్ 6లో మీరు ఏదైతే నువ్వు గతంలో చెప్పారో గ్యాస్ బండ్లు కానీ, అదేవిధంగా బస్సు కానీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ కానీ, అదేవిధంగా చెప్పని అన్నింటిలో కూడా వాళ్ళు చేసుకెళ్తానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నావు. నువ్వు వచ్చిన కాంచి ప్రతి నెల కూడా వాళ్ళ అప్పుల కోసం పరిగెత్తే నువ్వు వాళ్ళ అప్పు లేకుండా వాళ్ళ అప్పు తేకోకుండా వాళ్ళ ఉన్న వాటితో అడ్జస్ట్మెంట్ చేస్తూ ప్రస్తుతానికి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇంకా సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకా పైపెచ్చి వాళ్ళ రాజకీయం చేస్తానికి బయటకు వచ్చావంటే నీ మాటలు ఎవరో నమ్మే పరిస్థితి లేదు. మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని. అదేవిధంగా అభివృద్ధి పరంగా ఈ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి జరిగింది? విశాఖ ఉక్కు సంబంధించి వ్యవహారంలో ఇన్ని రోజులు అడుగుతున్న వ్యవహారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండింగ్ ఇచ్చి ఇంకొంచెం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి. ఆ రోజు విశాఖ ఉక్కులని ఆయన ఏదైతే ఒక బిర్లా కంపెనీ కానీ, ఓం బిర్లా కానీ ఇంకోళ్ళ పిలిచి మీరు ఎవరు కొనుక్కుంటారో నాకు వాటాలు ఇవ్వండి అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అయితే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా వైజాగ్ స్టీల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండాలనే ఆలోచనతో వాళ్ళ కేంద్రంతో కానీ, రాష్ట్రాలతో కానీ, అనేక రకాల మంత్రులతో కానీ మాట్లాడి వాళ్ళ దాన్ని ప్రతిష్టం చేస్తమే కాకుండా వాళ్ళ గతంలో గనులు లేకపోతే వాటిని రెవెన్యూ కూడా లేకపోతే రెవెన్యూలు చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా చెబుతున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో ఇవాళ ఈ యొక్క ఏదైతే ఉందో రైల్వే జోను, ఆ జోను కోసం కూడా ముందడుగులేస్తున్న పరిస్థితులు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజధానిలో కనీసం ₹10 పని కూడా చేయకుండా రాజధాని మొత్తం కూడా చెట్లు మొలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజధాని బాగుపడుతుంది, రాజధాని కాంతులతో వెలికిపోతుంది అనేప్పటికీ ఏడుపు కళ్ళల్లో ఏడుపు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఏడుపుని, ఆ దుఃఖాన్ని బయట పెట్టుకోవడానికి ఈ రకంగా ఏమీ చేయలేదంటున్నావు. నువ్వు చేసిందేదో వాళ్ళు చెప్పాలి జనాలకని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నావు. అదేమంటే నేను ఇంట్లో కూర్చున్నాను, బటన్ నొక్కాను, ఆ బటన్ నొక్కితే ఎటు వెళ్ళినాయో తెలియదు అనే పరిస్థితి నువ్వు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. అనేక రకాల తప్పులు చేసావు. ఆ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ అధికార పక్షం మీద నువ్వు నిందలేస్తున్నావు తప్ప నువ్వు వేసే నిందల్లో ఏమాత్రం కూడా ఇదొక నమ్మకం కానీ, అదేవిధంగా నిజాయితీ కానీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా చూస్తుంటే ప్రజల ఆకాంక్ష అనుగుణంగా ఎన్నుకున్న ఈ గవర్నమెంట్ వాళ్ళ పక్షాన్ని ఇది మంచి గవర్నమెంట్ అనిపించుకుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి 100కి 100% మంచి గవర్నమెంట్ అనిపించుకునేది. ఎందుకంటే వాస్తవంగా ఇది 100 రోజులకి వాళ్ళ లెక్క వేయాల్సిన పరిస్థితి కాదండి. అయినప్పటికీ 100 రోజుల్లో వీళ్ళు చేసిన పనులు చూడండి. వాళ్ళ పెన్షన్ పెంచారు, అదేవిధంగా రేపు ఈ యొక్క దీపావళికి గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నారు, బస్సును కూడా ఫ్రీ బస్సు వదులుతానంటున్నాడు. అదేవిధంగా వాళ్ళ
తుఫాను వస్తే అల్లాడిపోతుంటే జనాలందరూ కూడా అండగా నిలిచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వాళ్ళ ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జనం అంతా చెప్పుకుంటున్నారండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలనేది వాళ్ళ రాష్ట్రం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి.